అందరికీ నమస్కారాలు। నేను మీ తెలంగాణ సంపత్। నిన్న కాంగ్రెస్ పార్టీ సంబంధించినటి ఒక నాయకుడు తెలంగాణ ఉద్యమ ద్రోహి జగ్గారెడ్డి కేరాప్ మాఫియాకు ఒక మాఫియా రాజకీయానికి ఒక నాయకుడు ఇలా జగ్గారెడ్డి గారు ఇలా ఏం మాట్లాడుతున్నారంటే రాజకీయాలకు విలువలు లేని మాటలు మాట్లాడుతున్నారు జగ్గారెడ్డి గారు। ఇలా తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ అస్తిత్వానికి తెలంగాణ ప్రజలకు అండగా నిలబడ్డటి ఇలా తెలంగాణ ఉద్యమ నేత మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారి మీద అవాకులు చెవాకులతో మాటలు మాట్లాడుతున్నాను। నేను అడుగుతున్న జగ్గారెడ్డి గారు నువ్వు ఫస్ట్ మమ్మలను బింగిల్ తీపించే ముందు నువ్వు నీ ముఖ్యమంత్రి గ్రామాలలో పోతే ఉరికించి కూడా కొడతారు నిన్ను నీ ముఖ్యమంత్రిని, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి జగ్గారెడ్డి గారు। ఎవరి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడతానంటే ఊకుంటున్నావు అనుకున్నావు జగ్గారెడ్డి? నీకు నీ మంత్రి పదవి కావాలనుకునే మంత్రి పదవి కోసం ఇలా ఈటల రాజేందర్ అన్న నువ్వు టార్గెట్ చేస్తున్నావు కదా। నేను అడుగుతున్నా, నిన్ను అడిగే సమాధానాలకు ఫస్ట్ మా రాజేందర్ అన్న అవసరం లేదు, మేము చాలు నీ స్థాయికి। నేను అడుగుతున్నా జగ్గారెడ్డి గారిని, ఇలా తెలంగాణ ప్రజలలో మీరు ఇచ్చిన ఒక హామీనైనా అమలు చేసిరా అని అడుగుతున్నా। ఇలా నేను రేవంత్ రెడ్డి గారు కానీ జగ్గారెడ్డి గారు మాట్లాడే మాటకు అసలు ఇంత పొంతన ఉందా అని కూడా అడుగుతున్నా జగ్గారెడ్డి గారు। ఇలా ఈటల రాజేందర్ అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క శక్తి కాదు, ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కావాల్సిన ఒక గొప్ప నాయకుడు। అలాంటి నాయకుడి మీద పెట్టుకున్న వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు తప్ప ఆ గతి కూడా నీకు పడుతుందని కూడా నేను హెచ్చరిస్తున్నా। ఇలా జగ్గారెడ్డి గారిని ఒకటే డిమాండ్ చేస్తున్నా, నీకు 24 గంటలు టైం ఇస్తున్నాం। జగ్గారెడ్డి గారు ఈటల రాజేందర్ గారికి కూడా బహిరంగ క్షమాపణ ఇవ్వకపోతే మాత్రం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊర్లలో కూడా తిరగరు। నేను చెప్తున్నా, నువ్వు ఎక్కడ తిరిగినా నీ భర్తం నువ్వు క్షమాపణ చెప్పేదాకా నీ భర్తం నా కొడుక। నువ్వు ఏమనుకుంటున్నావు? నువ్వు ఏమన్నా అనుకుంటే నేను అడుగుతున్నా జగ్గారెడ్డి, తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారుల మీద దాడి చేసిన నీచ కుక్కవు నువ్వు ఇలా ఈటల రాజేందర్ గారిని విమర్శించే స్థాయి బాబు నేనే? నేను అడుగుతున్నా జగ్గారెడ్డి గారు మళ్ళొకసారి, నువ్వు ఇలా నువ్వు మాటలు మాట్లాడుతున్నావు కదా, అభివృద్ధి చేస్తున్నాం ఒక్క నీ సంగారెడ్డి నియోజకవర్గంలో సదాశివపేట మండలంలో ఒక గ్రామానికి పో, తరిమి కొడతారు నీ కాన్సెన్స్లో నీ కాన్సెన్స్లే నిన్ను నీ ముఖ్యమంత్రి తరిమి కొట్టి కాంగ్రెస్ పార్టీని పాతలేసి తొక్కుతారు। నువ్వు పరిస్థితులు చూసుకోకనంట నువ్వు ఇలా నీ పదవి కోసం నీ మంత్రి పదవి కోసం ఇలా ఈటల రాజేందర్ గారిని తిడితే నేను ఇలా మా అధిష్టానం దగ్గర మెప్పు పొందుతాను నువ్వు అనుకుంటున్నావు, కానీ తెలంగాణ ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు। నిన్ను నీ కాంగ్రెస్ పార్టీ చేసే అరాచకాలని తెలంగాణ సమాజం అంతా గమనిస్తున్నది, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి జగ్గారెడ్డి గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ। నీ రేవంత్ రెడ్డి స్వయానా ఢిల్లీలో ఉండి చెప్పినారు, కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఇలా ఢిల్లీ కాంగ్రెస్ నాయకుల దగ్గర తాకట్టు పెట్టి తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది ఇలా రేవంత్ రెడ్డి కాదానికి దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇలా జగ్గారెడ్డి గారు। ఇంకొక విషయం, ఇలా నేను పోతే చెప్పులు మోసుడు తప్ప నాకు ₹1 అప్పు గీడ పుడతలేదు, ₹1 ఇవ్వలేదు। అసొంటప్పుడు చాతగానన్నప్పుడు పరిపాలించే చాతగానప్పుడు రాజీనామా చేసి ఇంట్లో పడుకోవాలి, అది మాత్రం జగ్గారెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారికి నేను హెచ్చరిస్తున్నా। పేద ప్రజల నాయకుడు ఇలా తెలంగాణ ఆత్మగౌరవ గొంతుక భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారి మీద నువ్వు అసత్య ఆరోపణలు చేసినావు బిడ్డ, నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినావు। ఇవన్నీ కౌంటౌన్ స్టార్ట్ అనుకుంటే 24 గంటలు టైం ఇస్తున్నాం, నువ్వు క్షమాపణ చెప్పకపోతే మాత్రం నీ భర్తం రా నా కొడుకు అని కూడా నేను హెచ్చరిస్తున్నా।